అరే నేను చదివాను. మన గ్రంథంలో మనకు 24 కాంతి సంవత్సరం దూరంలో ఒక గ్రహం ఉంది అని, ఆ ధ్రువ నక్షత్రం వైపు. అర్జున్, ఇప్పుడు టైం రాత్రి 2. ధ్రువలోకం గాదు గదా, కనీసం దోసలోకానికి వెళ్ళి 4 మసాలా దోసలు తినాలనుందిరా. పడుకో. ఒరేయ్, ఇది ధ్వనిశక్తిని కాంతిశక్తిగా మారుస్తుంది. మనం ఓంకారాన్ని ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో ఉచ్చరిస్తే ఈ రాకెట్ సెకనుకు 8 లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. బంటి, ఆ స్పీడోమీటర్ చూడు. అదిప్పుడు వాయువేగం నుంచి మనోవేగంకి వెళ్తోంది. అంటే మనం దేని గురించి ఆలోచిస్తే అంత స్పీడ్ పెరుగుతుంది. అర్జున్, ఆకలేస్తుందిరా. అమ్మ పెట్టిన ఆవకాయన్నం మూత తీస్తా. వద్దురా బంటి, మూత తీస్తే అన్నం ముద్దలు గాల్లో ఎగిరి బాంబుల్లా తగుల్తాయి. హరే, నా అన్నం ముద్దలు పట్టుకోండ్రా. అది శబ్దగ్రహం. అక్కడ శబ్దం రూపంలో ప్రాణులుంటాయి. రెండో గ్రహం, ఇది చూడ్డానికి పెద్ద గులాబ్ జామున్లా ఉంటుంది. అర్జున్, బండాపు. ఆ గ్రహం మీదికెళ్ళి ఒక ముక్క తినివద్దాం. అది ఖచ్చితంగా స్వీట్ ప్లానెట్ అయి ఉంటుంది. అరే, వాడు మనల్ని చూసి నవ్వుతున్నాడురా. మన రాకెట్టు పాతకాలం మోడల్ అనుకుంటున్నాడు. ఓహో, అలాగా? బంటి, ఆ మంత్ర బూస్టర్ ఆన్ చెయ్. ఒరే, వీళ్ళంతా మనలాగే ఉన్నారు కదరా. కాకపోతే అందరూ సూపర్ మోడల్స్లా మెరిసిపోతున్నారు. వీళ్ళు ఏలియన్స్ కాదు చంటి, వీళ్ళు మన మల్టీవర్స్కి చెందిన మనుషులు. స్వాగతం అర్జున్. మీకోసం మేము చాలా కాలంగా ఎదురుచూస్తున్నాం. నీకు నా పేరెలా తెలుసు? అసలు నువ్వు నాలాగే ఉన్నావేంటి? నేను ఈ యూనివర్స్లో నువ్వే. మీరు మీ ప్రపంచంలో సైన్స్ని, పురాణాలని వేరుచేశారు. కాని మేము రెండింటినీ కలిపి చూశాం. అందుకే మేము ఈ స్థాయిలో ఉన్నాం. అవన్నీ తర్వాత మాట్లాడదాం కాని, మీ గ్రహం మీద ఇడ్లీ సాంబార్ దొరుకుతాయా బాబూ? మా రాకెట్లో అన్నం ముద్దలు గాల్లో తేలి నా మొహానికి తగిలి విసిగిపోయాను. తప్పకుండా బంటి, మా దగ్గర ఎనర్జీ పిల్స్ ఉంటాయి. ఒక్కటి తింటే నీకు వారం రోజుల దాకా ఆకలి వేయదు. హలో అండి, ఒక సెల్ఫీ ప్లీజ్, నా ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి. సెల్ఫీ అంటే ఏంటి? మేము మా ఆలోచనలనే ఇమేజ్గా మార్చి అందరికీ పంపిస్తాం. ఇక్కడ ఫోన్లుండవు, మన మనస్సే నెట్వర్క్. విక్రమ్, మా ఇండియా కూడా ఇలాగే అవ్వాలంటే ఏం చెయ్యాలి? అర్జున్, భవిష్యత్తు అనేది రాకెట్లలో లేదు, మీ ఆలోచనల్లో ఉంది.